హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే టమాటో రైస్ లేదా టమాటో పులావ్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే ఇది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదండి. సింపుల్గా ఇది ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే కచంబర్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా పులుపు తలుగుతూ టమాటా ఫ్లేవర్ బాగా తెలుస్తూ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ దీనికోసం 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు, కానీ బాస్మతి రైస్ యూస్ చేస్తే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పులావ్ అనేది. టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. దీంట్లోకి నీళ్ళు యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 4 వరకు బాగా పండిన టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా పండినవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులు, అలాగే 2 నుంచి 3 వరకు స్టార్ అనీస్లు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 నుంచి 3 వరకు యాలకులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 10 నుంచి 12 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు షాజీరాను కూడా యాడ్ చేసుకోండి. ఈ హోల్ మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసేసుకోండి. ఈ టమాటా ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక టమాటా ప్యూరీ బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన వస్తే పలావ్కి అంత టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను మీకు చూపిస్తున్నట్టుగా నూనె మొత్తం బాగా పైకి తేలి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే మొత్తం ప్యూరీ చేసేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ముక్కలుగా మధ్యలో తగులుతుంటే లైట్గా ఇష్టం కాబట్టి నేను ఇలా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. దీన్ని నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. తొందరగా మగ్గిపోతాయి. మీరు ఇక్కడ మొత్తం పండిన టమాటాలు తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. లైట్గా పులుపు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పండిన టమాటాలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్టుగా అంతా బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ముందు యాడ్ చేసాం కదా, చూసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మీ కారానికి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ను, అవి కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని నెమ్మదిగా కలుపుకోండి. గట్టిగా కలిపితే రైస్ నానబెట్టాం కాబట్టి విరిగిపోతుంది. నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మరిగించిన నీళ్ళను 1 గ్లాసున్నర చొప్పున నీళ్ళను యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. నేను ఇక్కడ టమాటా మిక్సీ చేసిన వాటర్ని యాడ్ చేశానండి, అందుకని కలర్ అలా ఉంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మరిగించిన నీళ్ళని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మీరు ఈ టైంలో కావాలంటే ఉప్పును చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది.
ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి. మీరు మీ కుక్కర్ సైజుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని 2 లేదా 3 విజిల్స్ తెప్పించండి, సరిపోతుంది. అంతేనండి, 2 విజిల్స్ తెప్పించేసరికి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగని చెప్పి మరీ డ్రైగా లేకుండా కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, నేను ఇక్కడ తీస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు 1కి 1.5 గ్లాస్ చప్పున నీళ్లు వేసారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని టమాటా పులావ్ టమాటా రైస్ రెడీ అయిపోతుందండి. చల్లగా ఉన్నప్పుడు ఇది ప్రిపేర్ చేయండి, నోటికి ఎంతో బాగా రుచిస్తుంది. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.